తెలంగాణలో అవినీతి పెచ్చరిల్లుతోందా? ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం రోజురోజుకు పెరుగుతోందా? ప్రభుత్వ కార్యాలయాలకు డబ్బులు ముట్టజెప్పనితే పనులు జరగడం లేదా? ఒక ఫైల్ కదలాలన్నా, ఒక సంతకం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనా? ఇటీవల కాలంలో ఏసీబీ నమోదు చేస్తున్న ట్రాప్ కేసులు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అసలు రాష్ట్రంలో అవినీతి పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత. అది భూమి రిజిస్ట్రేషన్ అయినా, మున్సిపల్ అనుమతి అయినా, రెవెన్యూ సమస్య అయినా. కానీ వాస్తవ పరిస్థితి చూసినప్పుడు ప్రజల నుంచి తరచూ వినిపించేటువంటి ఆరోపణలు వాటికి భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే, ఫైలు కదలాలంటే ఎవరినో అని కలవాల్సిందే అనేటువంటి అభిప్రాయం సమాజంలో బలపడుతోంది. మరోవైపు అవినీతి అధికారులు వరుసగా ట్రాపులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటున్నటువంటి అధికారులను పట్టుకుంటుంది. అయినప్పటికీ కూడా ఘటనలు ఆగడం లేదు. మరి సమస్య వ్యక్తుల్లో ఉందా, వ్యవస్థలో ఉందా, లేదా కఠిన చర్యలు సరిపోవట్లేదా, పరిపాలనా సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉందా, అసలు ప్రజలు ఎందుకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నమే మా ఈ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో గత కొంతకాలంగా విస్తృతంగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, భూముల రిజిస్ట్రేషన్, హౌస్ పర్మిషన్ అనే తేడా లేకుండా ఏ విషయంలోనైనా డబ్బులు దండుకుంటున్నారు. ముడుపులు ఇవ్వటంలో జాప్యం చేస్తే సదరు పని కోసం సామాన్యులు వేచి చూడాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి పేద ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటు లంచమిచ్చే స్తోమత లేక, అటు అర్జీలు, ఫైళ్లు పరిష్కారం కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుదారులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడం కొంత ఊరటను కలిగించే అంశంగా భావించవచ్చు. ఇటీవల తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ డీజీఎం ముత్యం వెంకటరమణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. సుమారుగా ఆయన వద్ద బహిరంగ మార్కెట్లో 400 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ ప్రాథమిక అంచనా వేసింది. ఇతన్ని 6 దశాబ్దాల ఏసీబీ చరిత్రలో అత్యంత ఖరీదైన అవినీతి అనకొండగా అభివర్ణించింది. ముత్యం వెంకటరమణతో పాటు దాదాపు ప్రతి వారం ఏదో ఒక ప్రభుత్వ శాఖకు చెందిన అధికారి ఏసీబీకి చిక్కుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందండి, 1988 యాక్ట్ పరంగా నడుస్తుంది. ఇక్కడ జనరల్గా మామూలుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అది ఎఫ్ఐఆర్ అయ్యి మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, లోయర్ కోర్టులో కాకపోతే హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు అలా వెళ్ళేదని కాకుండా ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇదిలో ట్రాప్ అని కూడా చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఒక కెమికల్స్ని వాడతారు. వీళ్ళు బేసికల్గా కెమికల్స్ని వాడి ఎవరైతే బ్రైబ్ తీసుకుంటారో లేకపోతే మిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ని అలా పట్టుకుంటారు. ఆ నోట్స్కి కానీ కెమికల్స్ ఇవ్వటం, తర్వాత మనం మీడియాలో చూస్తుంటాం ఆ పింక్ కలర్ తోటి ఉండి దాని మీద నోట్స్ ఉంటాయి కదా, అలా ఒక ట్రాప్ ద్వారా పట్టుకుంటారు. జనరల్గా ఆ ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇవ్వటం త్రూ వాట్సాప్, త్రూ మెయిల్స్ ఏదో పంపించడం వల్ల వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరుగుతుంటుంది. అండ్ తర్వాత వాళ్ళు ఇలాగనే అరెస్ట్ చేయొచ్చు. ఎక్కడైతే వాళ్ళు అక్యూజ్డ్ అని తెలుసుకున్నారో తర్వాత దాన్ని ఛార్జ్ షీట్ చేయటం, అక్కడ ఉన్న స్పెషల్ కోర్ట్స్ కానీ అలా మీ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ కోర్ట్స్లో కానీ వాళ్ళు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అని ఒక ఫేమస్ జడ్జ్మెంట్ బల్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఆ జడ్జ్మెంట్లో వచ్చిందండి. అంటే బెయిల్ జనరల్గా రూల్ పరంగా ఇవ్వాలి. దీన్ని బట్టి చాలామందికి కూడా ఒక భయం అనేది లేకుండా అయిపోయింది. ఓకే, మీరు రీసెంట్గా చూస్తే పోక్సో కేసులనే బెయిల్ రావడం జరుగుతుంది. జనరల్గా ఇంప్రిజన్మెంట్ అనేది సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది 20 years వరకు కూడా వెళ్తుంది. కానీ అట్లాంటి దాంట్లోనే ఏదో ఒక లూప్ హోల్స్ తీసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు సపోజ్ పోక్సో కేసు చేస్తున్నాడు, వాళ్ళకి ఏదో అనవార్డులో అది దొరకాలి, అది జనరల్గా ఒక టైం పీరియడ్ తర్వాత ఉండవు. సో అది లూప్ హోల్గా చేసి అది ఫాల్స్ అలిగేషన్స్ అని బెయిల్ ఇవ్వటం జరుగుతుంటుంది. సో ఇలాంటివన్నీ జరగటం వల్ల మనుషులకు ఒక డిసిప్లిన్ అనేది లేకుండా ఏదో చేస్తే తప్పు చేస్తే మనకు శిక్ష పడుతుందన్న భయం లేకపోవడం ద్వారా ఇలాంటి అవినీతి కేసెస్ కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇన్ని కేసులు నమోదవుతుంటే నిందితులకు శిక్ష పడి దోషులుగా తేలటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు వెళ్లిన అనతి కాలంలోనే బెయిల్పై బయటికి వస్తున్నారు. కొంతకాలం సస్పెండ్ అయినప్పటికీ కోర్టులో కేసుల తాత్సారంతో తిరిగి దర్జాగా ఉద్యోగంలో చేరుతున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక కోర్టులు దోషులుగా తేల్చినప్పటికీ అప్పీల్కు అవకాశం ఉండటంతో కేసులు సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితులు రకరకాల మార్గాల ద్వారా తిరిగి తమ ఉద్యోగంలోకి చేరుతుండటంతో అవినీతిని అరికట్టడం సవాల్గా మారిందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. చట్టాల్లో మరింత కఠినమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఏసీబీ అయినా ఎవరైనా కూడా కరప్షన్ని నిరోధించడానికి కోసం ఉంది ఇక్కడ.
సో అసలు కరప్షనే లేకుండా కరెక్ట్గా మనుషులు ఉంటే కరప్ట్ అయి ఉండరు కాబట్టి దానికి ఉండదు. అండ్ ఇట్లాంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి గవర్నమెంట్ జీతాలు వస్తుంది, ఇప్పుడు శాలరీస్ కూడా పెరిగాయి, బెనిఫిట్స్ కూడా ఎన్నో పెరిగాయి. సో కాబట్టి ఇలాంటివి అవసరం లేదు. అండ్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పబ్లిక్లో చైతన్యం ఉండాలి. ఎందుకంటే ఇండియా డెవలపింగ్ నేషన్గానే ఉంది. ఇంకా ఫర్దర్గా ఎదగాలంటే మనం ప్రతి ఒక్క ఇండివిజువల్ గ్రోతే నేషన్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్లో చైతన్యం ఉండాలి. వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ఏదైనా పని చేయకపోతే హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకొని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకొని కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా పని చేయించుకోవచ్చు. ఓకే, అలాంటివి ఉన్నప్పుడు మనము రాంగ్ రూట్లో వెళ్ళడానికి తావులేదు. పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రభుత్వ అధికారులు డబ్బులకు లాలూచీపడి ఆ సదరు పనిని పక్కకు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి. దీంతో దిక్కుతోచని ఆ పేద ప్రజలు లంచం అనివార్యంగా ఇవ్వాల్సి వస్తోంది. డబ్బులు ముట్టజెప్పని సందర్భాల్లో సంబంధిత పని ఆలస్యమై పౌర సేవలు పొందటంలో సామాన్య ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. లంచం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు బాధ్యత వహించాల్సిందే. అదే సమయంలో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సేవలను కూడా మనం విస్మరించలేము. అవినీతి అనేది కొందరు వ్యక్తుల ప్రవర్తన మాత్రమే కాకుండా అది వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనతల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించడము, నిర్దేశిత సమయంలో అందించడము, ప్రజలు ధైర్యంగా వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి వాతావరణం కల్పించడము, విస్తృతమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలను విస్తృతపరచడము, జవాబుదారీతనం పెంచడము, ఈ అంశాలన్నీ కూడా అవినీతిని గణనీయంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పి పలువురు అంటున్నారు. ముఖ్యంగా అవినీతిని తగ్గించడం ఏసీబీ లేదా ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయడము, ప్రభుత్వ ఉద్యోగులు నైతిక విలువలు పెంపొందించడము, దాంతోపాటుగా ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయడము, ఈ మూడు కలిసినప్పుడే సమాజంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రభుత్వం ఎలాంటి పటిష్ట చర్యలకు పూనుకున్నా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు పౌర సేవలు అందించడంలో జవాబుదారీతనం ప్రదర్శించాలి. నిర్ణీత సమయంలోనే దరఖాస్తులను పరిష్కరించే వాతావరణం ఉత్పన్నమైనప్పుడే పారదర్శకతతో కూడిన పాలన కొనసాగుతున్నట్లుగా భావించొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో దురాశ, అలసత్వం, నిర్లక్ష్యం తాండవిస్తే ప్రజా అవసరాలు, పౌర సేవలు అందించడంలో జరుగుతున్న జాప్యం కుంటుపడిన పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పోకడలకు చరమగీతం పాడి ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పౌర సేవలు కల్పించేందుకు ప్రభుత్వాలు నూతన విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నటువంటి ఏసీపీ ట్రాప్లు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. అవినీతిని అరికట్టే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ అదే సమయంలో మన ముందు మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యవస్థను నిర్మించలేమా అనే ప్రశ్నకు అటు ప్రభుత్వం, అధికారులు, ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయంలోనే ఉందని చెప్పి మనకు పలువురు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో శ్రీకాంత్, హైదరాబాద్, HM TV.